ప్రధానంగా బీసీ సంక్షేమ సంఘాలు బీసీల కోసం కొట్లాడుతున్నామని కొంతమంది ఇప్పుడు ఆర్ కృష్ణ కావచ్చు, జాజల సీన్ కావచ్చు, ఇంకోరు కావచ్చు. వీళ్ళంతా బీసీలను ఏదో అభివృద్ధి చేద్దామని పోయేటోళ్ళు. ఎందుకు మరి బీసీల అభివృద్ధికి అడ్డుపడుతున్నారు? వీళ్ళకు మ్యాథమెటికల్ సెన్స్ ఏమన్నా ఉందా? అంటే బీసీల అభివృద్ధి పేరుతో నువ్వు సంఘాలు పెట్టుకోగానే అయిపోద్ది, చేయిస్తావాను. మరి మీరే ఎందుకు మీరే ఎన్నికలలో పోయి ప్రజలు మొత్తం బీసీలు మీ వెంట ఉంటే మీరే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి రాష్ట్రాలు మీరే ఏలొచ్చు కదా. ఆర్ కృష్ణ ఏలొచ్చు, లేదా శ్రీనివాస్ ఏలొచ్చు. అంటే బీసీ సంఘం పెట్టుకోగానే కార్డులు వేసుకోగానే అయిపోయింది. మరి మీకు ఎంత పవర్ ఉంటే ఆ నరేంద్ర మోడీతో ఎందుకు చేయించారు? అసలు ఇది 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 పవర్ఫుల్ ఆర్గనైజేషన్ కాదు ఇది చేయడానికి. తెలంగాణ గవర్నమెంట్ మీరు ఢిల్లీని ఎందుకు అడిగారు? ఢిల్లీలో మీకు ఆర్ కృష్ణ రెడ్డి వాళ్ళ రాజ్యసభ మెంబరే కదా, చేయించరాదు ఒకసారి నరేంద్ర మోడీతో. తర్వాత దళితులు ఇంత మాట్లాడుతున్నారు, మందకృష్ణ మాదిగ వీళ్ళు, ఢిల్లీలో చేయించండి. ఇప్పుడు అన్నీ ఎవడైతే కొద్దిగా చెప్తే వింటాడో వాన్ని బెదిరించుడు మనకు అలవాటే. వర్గీకరణ మీద కూడా మీరు అన్నట్టు లడాయి నడుస్తున్న చేతగాని ముఖ్యమంత్రి రాజీనామా చేయని అంటున్నాడు మందకృష్ణ మాదిగ. సో 11% రావాల్సింది 9% ఎట్లు ఇస్తారు మాదిగలకు అనేది ఆయన ప్రశ్న. అది ఇప్పుడు నువ్వు ఒకవైపు ఏమో బీజేపీలో ఉన్నావు, నువ్వు నరేంద్ర మోడీ భుజం మీద పడి ఏడ్చినావు ఒకసారి, బహిరంగ సభ పెట్టుకున్నారు. ఇక్కడనేమో రిజర్వేషన్ డివిజన్ కావాలని అడుగుతావు, సరే వాళ్ళు ఏదో చేసిండ్రు. మరి యూపీఎస్సీలో కేంద్ర జాబులలో మాదిగలకు ఐఏఎస్ ఐపీఎస్లు వద్దా? అది కదా దేశాన్ని నడిపే సంస్థ, అక్కడ అడగవు. కానీ ఇక్కడ మాత్రం మరి వర్గీకరణ అమలు అయిన తర్వాతనే ఉద్యోగాలే అంటున్నాడు కదా. మరి అరే నేను అనేది ఏంది, ఎవరైతే కొద్దిగా ఇది నీకు అందుబాటులో ఉన్నది, నరేంద్ర మోడీ నువ్వు పోయి ఇక్కడ జిమ్ఖానా గ్రౌండ్లలో పరేడ్ గ్రౌండ్లో మీటింగ్లు పెట్టి ఏడ్చుడు ఆర్పులు అన్నీ చేసిన వాళ్ళు నరేంద్ర మోడీ దగ్గర పోయి మళ్ళీ ఒకసారి పెద్దగా ఏడ్చి చేయించుకుంటే ఏంది? అంటే ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిపక్ష పార్టీ వచ్చింది కనుక అది ఒక 2-3 రాష్ట్రాల్లో ఉన్నది కనుక దాన్ని కూలగొట్టడానికి బీజేపీ వాళ్ళు ఏ ఎత్తుగడిస్తే ఆ ఎత్తుగడను అనుసరిస్తారు. అది బీసీలు కానీ ఎస్సీలు కానీ అగ్రకులాలు కానీ. నేను అనేది ఏంటి అంటే ఈ దేశంలో ఆ బీజేపీ తన ఇష్టం వచ్చిన పద్ధతిలో పరిపాలించుకుంటుంది, ఇష్టం వచ్చిన భాష వాడుతున్నారు, ఇష్టం వచ్చిన ప్రోగ్రాములు పెట్టుకుంటున్నారు. నువ్వు ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ మంత్రి, ఈ లెక్కలు తప్పంటున్నావు, ముస్లింలను బీసీలలో మేము ఉంచామంటున్నావు. అరే రేపు నువ్వు నేషనల్ కాస్ట్ సెన్సస్ చేసి మొత్తం ముస్లింలను నువ్వు బీసీల బయట పెట్టు. ఎక్కడ ఏ రాష్ట్రంలో వాళ్ళు బీసీలు, బీహార్లో వాళ్ళు బీసీలలో ఉన్నారు. రేపు మీరు భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో 4% రిజర్వేషన్ ఉంది. రేపు అక్కడ కులగణన చేస్తారు, బయట పెడతావా? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కులగణన చేయిస్తే ముస్లింలు బీసీలు చూపెట్టవా? మరి బీసీ ఈయనేం చేస్తావు? బీసీ ఇప్పుడు అక్కడ అమలు అవుతుంది కదా, బీహార్లో ఉంది కదా. తర్వాత యూపీలో కూడా వీళ్ళు పాస్మందా ముస్లింల దగ్గరికి వెళ్ళి మీరు వెనుకబడి ఉన్నారన్నారు. నరేంద్ర మోడీ స్వయంగా 70% ముస్లింలు గుజరాత్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారన్నాడు. ఇవన్నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవడం అనేది ప్రజా ప్రయోజనం. ఏ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే ఆర్టిజాన్ కులాలు, తర్వాత వ్యవసాయక కులాలు, ఎస్సీలకు ఎస్టీలకు 2011 లెక్కలలో జనాభా లెక్కలు ఉన్నాయి, కానీ బీసీలకే లేవు. అగ్రకులాలు వద్దంటున్నాయి, ఆ లెక్కలు తీయొద్దంటున్నాయి. సరే రెడ్లు వ్యతిరేకించిన తర్వాత ఇక్కడున్న మిగతా అగ్రకులాలు వ్యతిరేకించిన వీళ్ళు చేశారు. వీళ్ళు ఇంకోటి చూడండి ఏంటి అంటే, ఒక్కసారి లెక్కలు తీయమనండి. 2014లో కేసీఆర్ జనాభా ఒక్కరోజు జనాభా లెక్కలు ఇంటింటి సర్వే చేయించినాడు. హైదరాబాదులో అగ్రకులాల సంఖ్య ఎంత, ఆ తర్వాత అగ్రకులాలు హైదరాబాద్కి ఎంత మైగ్రేట్ అయినలో చూడు. నువ్వు మొత్తము బంజారా హిల్స్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ ఆ వెస్టర్న్ హైదరాబాద్ అంతా, నార్త్ ఇండియా అప్పర్ కాస్ట్లు అన్నీ మైగ్రేట్ అయ్యి ఇండ్లు కొనుక్కున్నారు. ఓకే. తర్వాత మొత్తం హైటెక్ ఇండస్ట్రీ ఆనాటి నుంచి ఇప్పటికి బాగా పెరిగింది. ఎవరైతే తెలంగాణ వాదులు తెలంగాణ వస్తే మనకే అన్నీ వస్తాయి అనుకున్నారో,
మొత్తం హైటెక్ ఇండస్ట్రీ పెరిగింది, దాంట్లో తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు లేవు. మొత్తం నార్త్ ఇండియా, తర్వాత ఈవెన్ తమిళనాడు, ఈవెన్ బెంగాల్ అప్పర్ కాస్ట్ బ్రాహ్మణులతో సహా వచ్చున్నారు. 18 అప్పర్ కాస్ట్లు ఉన్నాయి దాంట్లో. అయ్యంగారు మొదలు పెడితే వెలమల వరకు మార్వాడీల సంఖ్య ఎంత పెరిగిందో తెలుసా తెలంగాణలో? చిన్న చిన్న కులాలు అన్నిటికంటే ఎక్కువ మార్వాడీలు ఉన్నారు ఇప్పుడు. మీడియా వాళ్ళకి అర్థమవుతలేదా? స్ట్రీట్కి ఎవరి దుకాణాలు? మార్వాడి షాపులు. మీ ఊళ్ళో ఎవరి దుకాణం ఉంటుంది? మార్వాడి షాప్స్. మరి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు? ఇప్పుడు కురుమోళ్ళ సంఖ్య, కురుమోళ్ళ దుకాణాలు ఊరు ఉన్నాయా? గొర్రెలు ఉన్నాయా? మరి మార్వాడీలు వాళ్ళు రిజిస్టర్ చేసుకోలే కులగణలో? వాళ్ళ కులము జనరల్ ఉంది, తర్వాత ఐటీ సెక్టార్ ఎంప్లాయీస్ అంతా, తర్వాత మొత్తం రిటైర్డ్ ఆఫీసర్లు ఢిల్లీలో, కలకత్తాలో, బాంబేలో, లక్నోలో. ఢిల్లీలో ఉన్న వాళ్ళందరికీ గాలి బాగలేదని హైదరాబాద్లో మై హోమ్ ఇండ్లన్నీ కొనుక్కుంటున్నారు, మహాలక్ష్మి ఇండ్లన్నీ కొనుక్కుంటున్నారు, ఆదిత్య బంగ్లాలలో ఇండ్లన్నీ కొనుక్కుంటున్నారు. రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులంతా నార్త్ ఇండియా అప్పర్ కాస్ట్లో, వాళ్ళంతా రిజిస్టర్ చేసుకున్నారు. ఆనాడు కేసీఆర్ 7% చూపెట్టిందంటే వాళ్ళందరినీ ఏం చేస్తావు మరి? ఈ తెలంగాణ ఉద్యమకారులంతా ఇప్పుడు వాళ్ళ మీద కొట్లాడి ఎల్లగొట్టమని చూద్దాం. ఎందుకంటే కమ్మలు 1914 కంటే ఒకసారి కమ్మల మైగ్రేషన్ లెక్కలు చూడమను. 2014 తర్వాత, అంతకుముందు ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి 2014 అయిన కమ్మల మైగ్రేషన్ కంటే గత 10 ఏళ్లలో డబుల్ అయింది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు పోయే నష్టమే లేదు. ఇక ముఖ్యమంత్రి గారు వాళ్ళు, కానీ ఆస్తులు కొనుక్కుంటే వాళ్ళని ఎవ్వరేమి చేయలేరు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.